మనకి ఈ రోజైతే కాలేజ్‌కి అయితే స్టార్ట్ అయ్యాము. మనం కాలేజ్‌కి ఎందుకు వెళ్తున్నాం అంటే మాకు ఈ రోజైతే మినీ ప్రాజెక్ట్ సబ్మిషన్ ఉంది కాబట్టి నేను ప్రో వెంకట్ బొమ్మగాడు అయితే ఇంక మనల్ని పిక్ చేసుకోవడానికి అయితే వచ్చారు. ఇంక వచ్చిన తర్వాత మనం అయితే ఇంక స్టార్ట్ అయిపోయాం కాలేజ్‌కి. ఇంక అందరం అయితే ఒకటే టెన్షన్ మినీ ప్రాజెక్ట్‌లో రివ్యూ ఉందంట. సో క్వెషన్స్ అడుగుతారు. పీపీటీ ఎక్స్‌ప్లనేషన్ ఇవ్వాలి. సో ప్రతి ఒక్కడి కళ్ళలో అయితే టెన్షన్ ఉంది. ఒక్కడి ఫేస్ లో నవ్వు లేదు. గొప్ప పని చేసేప్పుడు లేదా పెద్ద తప్పు చేసేప్పుడు మాత్రమే మనిషి అలా ఉంటాడు. మన బొంపవన్ గాడు అయితే ల్యాప్టాప్ ముందేసుకొని ఏదో కష్టపడిపోతుండే. మన నాగబాబు గాడు అయితే కూల్ రిలాక్స్ గా ఉన్నాడు. సో ఏం కంగారు పడకు. తర్వాత మన వాళ్ళందరూ అయితే చాలా మంది అయితే రిలాక్స్ గా ఉన్నారు. ఈడైతే ఏకంగా ఫ్రీ ఫైర్ ఆడుతున్నాం మన లీలాగాడైతే. తేడాగా కనపడుతున్నావే. తర్వాత మన వాళ్ళందరూ అయితే సబ్మిషన్ కి అయితే వెళ్ళాము. ఫస్ట్ మన బాలు గాడు అయితే స్టార్ట్ చేశాడు. మన బాలు అయితే మన క్లాస్ టాపర్. ఇంకా మన పక్కన అయితే వరుణ్ చౌదరి గారు కూర్చున్న వాడైతే 2 సింబల్ అయితే చూపించాడు. ఏదో మీరు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. తర్వాత అయితే మన సాయి తేజ గారు అయితే ఇంకా స్టార్ట్ చేశాడు. స్టార్ట్ చేసిన తర్వాత 2 నిమిషాలకి వాడైతే సిగ్గుపడుతుంది. మనం వాడి వీడియో తెస్తున్నా కానీ ప్రతిదీ సిగ్గుపడుతుంది. లేకపోతే ఎందుకు సిగ్గుపడుతున్నాం మన సాయి తేజ గారు బేసికల్ ఇంట్రోవర్ట్. సో వాడు అందుకని సిగ్గుపడతా ఉన్నాడు. ఇంకా తర్వాత అయితే మన బొంపవన్ గారు అయితే స్టార్ట్ చేస్తాడు. వీడు సెమినార్ చెప్పే ప్రతిసారి అయితే AI till now has been an intellectual language. From now మనోడు అర్జున్ రెడ్డి లా ఫీల్ అవుతారు. ఇంకా మన వరుణ్ గారు అయితే సెమినార్ అయితే స్టార్ట్ చేశాడు. వాడైతే పీపీటీ అయితే ఎక్సలెంట్ గా చేశాడు. వాడు పీపీటీ అయితే మీరు చూడాల్సిన డిస్ప్లే చేయలేదు. కానీ ఇంకా తర్వాత అయితే మన ప్రో వెంకట్ గారు అయితే వెబ్ క్యాలిక్యులేటర్ అనే ఒక వెబ్సైట్ తయారు చేశాడు. వాడు దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయమంటే ఏదేదో చెప్తాడు. కానీ వాడు ఆ వెబ్సైట్ ఎలా తయారు చేశాడు కానీ చెప్పడు. వెంకట్ గారు అయితే ముక్కు సూటిగా ఉంటాడు. ఏ విషయమైనా నాకైతే రాదు అని చెప్పేశాడు మేడంకి అయితే. మేడం కూడా లైట్ తీసుకుని పంపించేశారు. ఇంకా తర్వాత మన మోజేష్ గారు అయితే స్టార్ట్ చేశాడు. ఈడైతే ఈడు చెప్తుంటే వామ్మో నాకైతే నవ్వు వచ్చేసింది. ఎందుకంటే మేడం వెబ్సైట్ మీకు తెలియదు ఏముందని చెప్పేసి వచ్చాడు. ఇంకా తర్వాత ఈ మాటలతోనే మాయ చేసి మేడం అయితే బొట్టలు వేసేసాడు. తర్వాత అయితే మనకి ఇంకా అంతా అయిపోయిన తర్వాత ప్రాజెక్ట్ రివ్యూలు అన్ని అయిపోయిన తర్వాత ఇంకా మనం బాగుందనా నిజం బాగుంది. అయితే ఇంకా శరత్ గారితో పాటు అయితే ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాం. మన వరుణ్ తేజ గారు అయితే మంచి నన్ను కూడా వీడియో తీయమావా అని స్టిల్ ఇస్తున్నాడు. ఇంకా మన వరుణ్ గారిని కూడా వీడియో తీసిన తర్వాత అయితే మన వ్లాగ్ కంప్లీట్ అయిపోయింది. అంతవరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. సాగర్ వాల్మీకి వ్లాగర్స్.